హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. సిద్ధం సభల తర్వాత ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పిక్చర్ క్లారిటీ వస్తుంది. వైసీపీ పాజిటివ్ మూడ్, పాజిటివ్ ఓట్ బ్యాంక్ విపరీతంగా పెరుగుతున్నట్టు సర్వే సంస్థలతో పాటు వివిధ రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అంటే కొంత సైడ్ అయినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్కి ఒక క్లియర్ అల్టిమేటం ఇచ్చినట్టు తెలుస్తుంది అనమాట. వాస్తవానికి ఈ నెల 21, 22 అంటే ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటించాలి. అమిత్ షాతో సహా ఢిల్లీ పెద్దలందరితో ఆయన భేటీ అయి పొత్తులకు సంబంధించిన ప్రకటన నిన్ననే రావాల్సింది, కానీ అది ఇప్పటిదాకా రాలేదు. పైగా ఆయన అనకాపల్లి, భీమవరం, ఉభయ గోదావరి జిల్లాలోనే చక్కర్లు కొడతా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అంటే పవన్ కళ్యాణ్ టూర్ ఎందుకు వాయిదా పడింది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనమాట. ఈ నెల 26న చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కీలకమైన కేసుల మీద బెయిల్ విచారణకు సంబంధించిన తీర్పులు వెలువడబోతున్నాయి. ఆయన మరొకసారి అంటే బెయిల్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ జైలుకు వెళ్తారన్న అంచనాల మధ్య ఈ అంటే సీట్ల పంపకం, నియోజకవర్గాల ఎంపిక పూర్తి కాలేదన్నది టీడీపీ అండ్ జనసేనలో జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలో అంటే వీళ్ళది ఎలాగూ తేలదిగా మీరు పంచుకునే సీట్లు, నియోజకవర్గాలు ఏవో మీరే తెలుసుకొని ఆ తర్వాతనే ఢిల్లీకి రమ్మని చెప్పి పవన్ కళ్యాణ్కు అల్టిమేటం జారీ చేసిందంట బీజేపీ. ఇక మనం కొన్ని లోతుగా విశ్లేషించుకుంటే పవన్ కళ్యాణ్ నిన్న ఒక కీలకమైన కామెంట్ చేసిండు. అదేంటంటే ఢిల్లీ పెద్దలతో టీడీపీతో పొత్తును ఏర్పాటు చేసేందుకు తాను ఎంతగా నలిగిపోయానో తానొక్కడికే తెలుసు అని చెప్పి, తర్వాత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిన తర్వాత ఒక పార్టీని నిలబెట్టడానికి తాను ఎంత కష్టపడ్డానో అని చెప్పి చెప్పారనమాట. సో ఈ రెండు పరిణామాలు కనుక మనం గమనిస్తే అంటే ఇటు టీడీపీకి సొంతంగా పోయి గెలిచే అవకాశం లేదు, జనసేనకు టీడీపీతో పొత్తు కుదుర్చుకోకపోతే డిపాజిట్లు రావు, ఈ రెండు పార్టీలకు బీజేపీ సహకరిస్తే తప్ప ఈ ఎన్నికల్లో నిలబడే ప్రసక్తి లేదు. సో ఇది ప్రస్తుతం ఉన్న సినారియో. వీటి మధ్య అంటే ఈ మూడు పార్టీల పొత్తు ఎత్తులు ఎట్లానైనా ఉండని, అది తర్వాత సంగతి, మన పనేదో మనం చేసుకుంటూ పోదామని చెప్పి ఇప్పటికే తన బల ప్రదర్శన ద్వారా ఏకంగా 12 లక్షల మందితో ఒక పెద్ద పొలిటికల్ ఈవెంట్ నిర్వహించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సత్తా ఏంటో ఆల్రెడీ చూపించారు. దాంతో ప్రతిపక్షాలకు సౌండ్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటి, పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యవహార శైలి ఏంటి అన్నది ఒకసారి డీటెయిల్గా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నిన్న పవన్ కళ్యాణ్ ఏమన్నాడు అనేది ఒకసారి విందాం. క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినా నాకు ఒకటికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా అవుతారు, కానీ దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ నా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం. విన్నారు కదా ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర అని. అంత వెంపర్లాట ఎందుకు? ఇప్పుడు 2014లో పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటికీ 10 ఏళ్ళు అవుతుంది ఇంచుమించు. ఒక భవిష్యత్ వ్యూహం లేకుండా, ఒక కార్యాచరణ లేకుండా జనసేన నాయకులు ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు. అటు భీమవరంలో టీడీపీ నాయకులు సైతం వచ్చి అంటే టీడీపీ ఓటు బ్యాంకును చెడగొట్టడానికా అని చెప్పి తీవ్రమైన పదజాలంతో విమర్శిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అంటే లేని పెంటను నెత్తిన పెట్టుకున్నట్టుంది పవన్ కళ్యాణ్. ఇకపోతే దీని మీద అంటే పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన దాని మీద ఇది టీడీపీ మౌత్ పీస్ అనమాట. M9 అనేది పవన్ టైల్ కెన్ నాట్ వ్యాగ్ ద డాగ్, జనసేన ఓన్ జస్ట్ 1 seat in 2019 and he lost both the seats he contested. JSP did not contest a single election to prove it improved from 2019. If Kukatpalli is considered a mini Andhra, JSP lost its despite there. దీని మీనింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కుక్కతోక లాంటి వాడు, అంటే అది చక్కగా కాదు, ఎంతసేపు అంటే చంద్రబాబు ముందుంటేనే ఆయన రాజకీయం చేస్తారన్న ఉద్దేశంతో ఇది టీడీపీ మౌత్ పీస్ అని చెప్పి రాసుకొచ్చిరనమాట. ఇకపోతే దీని మీద ఇక పెద్ద ఎత్తున ట్రోలింగ్ స్టార్ట్ అయిందనమాట. మన వైఎస్ఆర్సీపీ స్టార్ క్యాంపెయినర్ ఎవరో కాదు, జస్ట్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈయన నిన్న ఇంకో మాట కూడా మాట్లాడిన ఒకసారి వినండి. ఇది చెయ్యాలనుకుంటావు, చర్యగా జగన్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటాడు, అదే ఇంట్లో తిరిగి తీసుకొచ్చింది. దిస్ ఇస్ న్యూటన్స్ థర్డ్ లా. నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో చర్యగా ప్రతిచర్య ఉంటుందంట. అదేదో న్యూటన్ అదే స్పిరిచువల్ లా, నాట్ జస్ట్ ఫిజికల్ లా. నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో అదే నీకు తిరిగి వస్తుంది.
నువ్వు నేర్పిన విద్య నీరజాక్షాన్ని. చలో ఈయన మాట్లాడింది కదా, నువ్వు ఏదైతే ఇస్తావో అదే తిరిగి వస్తుందని. ఈరోజు అంటే ఈ పార్టీకి బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఫైనల్ అయిపోవాలి. ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేయాలి, ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు అభ్యర్థులు అనేది క్లియర్ కట్గా ఒక అంచనా వచ్చి ఉండాలి. ఇప్పటిదాకా అంటే పచ్చ పేపర్లలో ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు అన్నది ఇప్పటిదాకా రాయలేదు. జనసేన తనకు తానుగా అంటే పవన్ కళ్యాణ్ తనకు తానుగా అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నా కూడా టీడీపీ క్యాంపులో సౌండ్ లేకుండా పోయింది. సో ఏం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ 1999 నుంచి తీసుకుంటే మొన్నటి 2019 ఎన్నికల వరకు కూడా ఆయన పొత్తులు లేకుండా ఎప్పుడు కూడా ఎన్నికలకు పోలేదు. ఎప్పుడు పొత్తులకు పోయినా చివరి నిమిషం దాకా లాస్ట్ మినిట్ వరకు కూడా నాంచి అంటే ప్రత్యర్థి పార్టీని వీక్ చేసి ఫైనల్గా తన పంతం నెగ్గించుకునేటోడు అనమాట. ఈసారి యాజ్ డీజ్గా అంటే చంద్రబాబు వ్యూహాన్నే బీజేపీ తిరిగి ఆయన మీద ప్రయోగిస్తుంది అనమాట. ఇప్పుడు కేసుల వ్యవహారం ఒకటి నడుస్తుంది, ఇంకొకటి ఆయన జైలుకు పోతాడా పోడన్నది అది కోర్టులలో తేలే విషయం. అది తేలిన తర్వాతనే పొత్తు ఫైనల్ అని చెప్పి చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో ల్యాగ్ అయిపోతుంది. మరొక వైపు వైసీపీకి పాజిటివ్ మూడ్ అనేది బాగా పెరిగిపోతుంది. ఇప్పటికే ఇంచుమించు 5% ఓటు బ్యాంకు వైసీపీ గెయిన్ చేసిందని సర్వేలు అంచనా ఇస్తున్నాయి. ఇప్పటిదాకంటే 47-48% ఉన్నది. ఇంకొక 5% కలుపుకుంటే ఇంచుమించు 52-53% పెరిగినట్టు సర్వే సంస్థలతో పాటు నాగేశ్వరరావు, తర్వాత తెలకపల్లి రవి ఇట్లాంటి సీనియర్ ఆఖరికి జనసేనకు సంబంధించిన దిలీప్ సుంకర లాంటి వాళ్ళు కూడా విశ్లేషణలు చెప్తా ఉన్నారనమాట. సో మొత్తం మీద సిబిఎన్ను ఇట్లా బీజేపీ బ్లాక్ చేస్తూ వస్తూ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కోరుతున్నది ఏంటంటే ఫైనల్గా వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఏంటంటే బీజేపీకి 10 ఎంపీ సీట్లు ప్లస్ జనసేనకు 2 ఎంపీ సీట్లు, మొత్తం 12 ఎంపీ సీట్లు బీజేపీకి జనసేనకి ఇచ్చేసేయాలి. రిమైనింగ్ 13 సీట్లలో మీరు పోటీ చేసుకుంటారా, లేదంటే కమ్యూనిస్టులకు ఇచ్చుకుంటారా, ఇండియా కూడా మీకు కేటాయించుకుంటారా, మీ చాయిస్ అని చెప్పిరంట బీజేపీ ఢిల్లీ పెద్దలు. ఇక అసెంబ్లీ సీట్లకు సంబంధించి అది వేరే చర్చ. ఇప్పటికే బీజేపీ ఇంచుమించు 30 సీట్లను కోరుతుంది, జనసేన ఇంకొక 35 సీట్లు కావాలంట. ఇందులో ఏమైనా తగ్గిస్తారేమో, తగ్గించుకున్న ప్రాబ్లం లేదు. అసెంబ్లీ బీజేపీ కేటాయించే అసెంబ్లీ సీట్లు తగ్గినా పర్వాలేదు, కానీ ఎంపీ సీట్లలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు చేసే పరిస్థితి లేదు. అది కూడా టీడీపీ ఎక్కడైతే బలంగా ఉందో ఆయా స్థానాల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, ఏలూరు, నరసాపురం ఇట్లాంటి సీట్లన్నింటిలో కూడా బీజేపీ డిమాండ్ చేస్తుందన్నమాట. వీటి మీద క్లారిటీ తీసుకొని వచ్చేసేయని చెప్పి పవన్ కళ్యాణ్కు బీజేపీ ఇచ్చిన అల్టిమేటం. సో ఇప్పుడు ఆప్షన్ లేకుండా పోయిందనమాట చంద్రబాబుకు. అందుకే ఆఖరికి అంటే ఎట్లాంటి పరిస్థితికి వచ్చింది చంద్రబాబు అంటే నిన్న వాళ్ళ భార్య నారా భువనేశ్వరమ్మ ఒక మాట మాట్లాడింది. ఏమని? ఆయన వయసు అయిపోయింది, కుప్పంలో నేను పోటీ చేస్తున్నా అని చెప్పి లాస్ట్కి ఇది జోకు, సీరియస్గా తీసుకోకండి అని చెప్పి ఆమె మాట్లాడింది అనమాట. దీని మీద అంటే రిటైర్మెంట్ వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి అన్నట్టు. ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు. అప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేసి తప్ప కొత్త తరానికి అవకాశం రాదు. అలాగే పాలిటిక్స్ కూడా రిటైర్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి. సో ఫైనల్గా చంద్రబాబుకు ఒకవైపు భువనేశ్వరి, మరోవైపు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచేటట్టుంది అనమాట ఈ ఎన్నికల్లో. ఇది ఫైనల్ కంక్లూజన్ అనమాట. సో సీట్లు నియోజకవర్గాలు తేల్చుకొని వచ్చేసేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్కు బీజేపీ పెద్దలు ఇచ్చిన అల్టిమేటం. వాళ్ళు ఇంకా రంగంలోకి దిగుడు ఇవన్నీ ఉండవు. ఇక ఎంతసేపు ఉన్నా అంటే టీడీపీ పోటీ చేసే స్థానాలు ఏవి, జనసేన పోటీ చేసే స్థానాలు ఏవి, బీజేపీకి ఎక్కడెక్కడ అకామిడేట్ చేస్తారు, ఒక లిస్టు తీసుకొని పోవాలి, వాళ్ళ దగ్గర అప్రూవ్ చేసుకొని రావాలి అంతే. ఇక చంద్రబాబు దగ్గర మాటికి పిలుచుకొని ఆయనతో మంతనాలు జరిపి వీళ్ళొకటి చెప్పి వాళ్ళొకటి చెప్పి బార్గెనింగ్ సిస్టమ్ లేదు మన దగ్గర. పొత్తు నీకు ఇష్టమైతేనేమో వచ్చేసేయి, లేదంటేనేమో దొబ్బేసేయి అని చెప్పి చెప్తున్నారు అన్నమాట క్లియర్గా. ఎందుకంటే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశం మొత్తం జరుగుతాయి. 29 రాష్ట్రాల ఎన్నికలను చూసుకోవాలా, ఒక ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళు ఫోకస్ చేయాలా? ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు కీలకం కావచ్చు, కానీ అమిత్ షా కాదు కదా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదు కదా.
ఎట్లాగో వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంది, వైఎస్ జగన్ రూపంలో ఎట్లాగో నమ్మకమైన మిత్రుడు కంపేర్ టు చంద్రబాబుతో పోలిస్తే జగన్ ఇంకా చాలా నమ్మకమైన మిత్రుడు, ఆయనను ఎట్లాగో వదులుకోలేరు. సో ఏం జరిగినా కూడా జగన్ తమ మనిషి అన్న భావనలో బీజేపీ ఉంది కాబట్టి సిబిఎన్ను లైట్గా తీసుకుంటున్నారు అనమాట. సో ఇది అక్కడ జరుగుతున్న సినారియో. ఇక దీని గురించి ఎక్కువ డిస్కషన్ అనవసరం, ఆల్రెడీ ఇక పొత్తులు తేలేటట్టు లేవు, తేలినా కూడా టీడీపీ కూటమి అంతంత మాత్రమే ఫైటింగు. చెప్పినా కదా ఇంతకుముందే 5% ఓట్ బ్యాంకు టోటల్గా ఓవరాల్గా సిద్ధం సభల తర్వాత 3 సిద్ధం సభల తర్వాత పెరిగింది. ఇది ఢిల్లీ పెద్దలు కూడా నోటీస్ చేసినారు. ఈ నేపథ్యంలో పొత్తుకు వాళ్ళు వెంపర్లాడలేదు, కావాల్సిందల్లా టీడీపీకి మాత్రమే. దీన్ని ఇంకొంచెం సాగదీసే కొద్దీ టీడీపీ ఓటు షేరు, ఓటు గ్రాఫు, చంద్రబాబు నాయుడు మీద వ్యక్తమవుతున్న సానుభూతి ఇదంతా తగ్గడమే తప్ప పెరిగే అవకాశం లేదన్నది ఫైనల్ కంక్లూజన్ అనమాట. సో ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ. పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎందుకు పోలేదంటే ఇది అనమాట రీజన్. సో ఫర్దర్ అప్డేట్స్తో మళ్ళీ ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్పే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.